ఇక రాబోయే 5 రోజుల్లో మద్యం దుకాణాల టెండర్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందన్నారు హన్మకొండ జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్. దసరా సెలవుల వల్ల టెండర్ల ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగిందన్నారు. టెండర్ ప్రక్రియలో చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, ఎవరైనా గ్రూప్గా ఏర్పడితే అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖచ్చితంగా గతంలో కన్నా ఎక్కువ అప్లికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటున్న హన్మకొండ జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్తో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కొనసాగుతుంది. ఇప్పటికీ 18 రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మరో 5 రోజుల్లో మిగనుంది. ఈ నేపథ్యంలోనే హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ ఎన్ని మద్యం షాపులో టెండర్లు వచ్చాయి, ఇప్పటికి ఎన్ని టెండర్లు వచ్చాయి, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం టెండర్లు కొంత తగ్గాయని చెప్పేసి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు టెండరింగ్ తగ్గడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ టెండరింగ్ ప్రక్రియ ఇంకా ముందు ఏ విధంగా కొనసాగుతుంది, మరో 5 రోజులకు మాత్రమే గడువు ఉండడంతో టెండరింగ్ పెంచే ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు హన్మకొండ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి చంద్రశేఖర్ గారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పటికీ 18 రోజుల నుంచి కూడా ఈ టెండరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యలో కొన్ని హాలిడేస్ తీసేస్తే 14-13 రోజుల నుంచి కూడా ఇది కొనసాగుతుంది. కానీ గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత సంఖ్య తగ్గిందని చెప్తున్నారు. అంటే దీన్ని పెంచే ప్రక్రియ ఏమైనా చేస్తారా, అసలు ఏమనుకోవాలి? చాలా వరకు ఇప్పుడు వరంగల్ అర్బన్ సంబంధించి 60 షాపులకు నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఈ గెజెట్ వేసినప్పటి నుంచి మేము వర్కింగ్ డేస్లో దీన్ని వర్క్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఆసక్తి గల అభ్యర్థులను అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దసరా ఫెస్టివల్ ఉండడం వల్ల దసరా తర్వాత ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంతవరకు మాకు 152 వచ్చాయి. గతానికి కంటే ఏమాత్రం తక్కువ రాకుండా స్పందన ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అన్ని రంగాల నుంచి ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాలా వరకు ఏంటంటే మాకు ఇప్పుడు చెప్పినట్టుగా 5 రోజులనే ఈ రోజు నుంచే మాకు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా బాగా స్పందన ఉంది. ఈ లాస్ట్ డేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ స్పందన కనిపిస్తుంది. అందరు కూడా చాలామంది ఇప్పుడు మా హెల్ప్ డెస్క్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే అందరూ వచ్చి కూడా వివరాలు కనుక్కుంటున్నారు. స్పందన ఈ రోజు నుంచి ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగా మేము ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ పాలసీలో సులభతరమైనటువంటి పాలసీ పెట్టాము. నాన్ రిఫండబుల్ అమౌంట్ 3 lakhs పెట్టాము. సింపుల్ 1 page అప్లికేషన్ ఉంది. ఇది పాన్ కార్డు కానీ దాని తర్వాత ఆధార్ కార్డు ఏదో ఒకటి ఉండాలి. జనానికి కూడా మనం సౌకర్యవంతంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని మద్యం దుకాణాలు ఉన్నాయి, ఇప్పటికీ ఎన్ని టెండర్లు వచ్చాయి, గతం సంవత్సరం ఈ షాప్స్కి సంబంధించి ఎన్ని టెండరింగ్ వచ్చాయి, అంటే ఇంకా గతంతో పోలిస్తే ఏమైనా తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం? ఓవరాల్గా కూడా ఈ టెండరింగ్ ప్రక్రియ కూడా కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళే మొత్తం చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గతంలో చాలా విమర్శలు ఉన్నాయి. దీన్ని కట్టడి చేసే అవకాశం ఏమైనా ఉందా? గతంతో పోల్చినప్పుడు కూడా ఇప్పుడు వాటి యొక్క సంఖ్య ఈ రోజుకు అదే విధంగా ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా లాస్ట్ 5 days 6 daysలోనే వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఎప్పుడు కూడా ట్రెండ్లు ఏం మారలేదు. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైనా కానీ కార్టెల్ అయినటువంటి ఉన్న పరిస్థితి ఉంటే వాటి మీద ఇంటెలిజెన్స్ పెట్టేసి మేము అందుకోసమే అటువంటిది నిరోధించడానికే మేము కొత్త వారిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము ఇతర రాష్ట్రాలకి కూడా మనకు అంటే తెలుగు రాష్ట్రాలకి కూడా వచ్చి ఆసక్తి గల అభ్యర్థులు వచ్చి దీన్ని టెండర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొనసాగుతున్న ఈ మద్యం దుకాణ గడువు ఎప్పటివరకు పూర్తవుతుంది సార్? మళ్ళీ ఇప్పుడు ఈ కొత్తగా షాప్స్ ఎవరైతే డ్రాలో వస్తారో వాళ్ళకి ఎప్పటి నుంచి మళ్ళీ మద్యం దుకాణాలు కేటాయిస్తారు? అప్లికేషన్ తీసుకోవడం మనం ఈ 18 వరకు తీసుకుంటాము. దీన్ని డ్రా ప్రక్రియ 23 తారీఖు నాడు నిర్వహిస్తాము. ఇది లైసెన్సింగ్ స్టార్ట్ కావడం అనేది December 1st నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ముందస్తుగా మరి తీసుకొని వీళ్ళు ఒక నెల ముందు రోజులు కానీ వీళ్ళు డిపాజిట్ చేసి ఉంటారు కదా సార్, వాళ్ళు ఏమైనా నష్టపోయే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఇంకొక నెల రోజులు గడుపుకోవడం ద్వారా కొత్త తీసుకున్న అభ్యర్థులను నష్టపోయే అవకాశం ఉంటుందా? దాన్ని ఏ విధంగా నివారిస్తుంది? ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఉన్నది November 30th వరకు ఉంది. వాళ్ళు అక్కడ వరకు చేస్తారు. కొత్త వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళు ఫస్ట్ చేస్తారు. గడువు పెంచడం ఎవరికి ఉండదు, ఎవరు తగ్గించడం ఉండదు. ఓవరాల్గా చూస్తే ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం దుకాణాలకు సంబంధించి టెండరింగ్ ప్రక్రియ బాగానే కొనసాగుతుంది. కాకపోతే గతంలో 2 లక్షల రూపాయలుగా ఉండే డిపాజిట్ కాస్త ఈ సంవత్సరం 3 లక్షలుగా పెట్టడంతో కొంత ఆలస్యంగా స్టార్ట్ అయినప్పటికీ కూడా దసరా అనంతరం కూడా ఈ టెండరింగ్ ప్రక్రియ జోరందుకుంది. ఖచ్చితంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ టెండరింగ్ ప్రక్రియ ఇంకా ఎక్కువ వేగంగా కొనసాగే అవకాశం ఉంది. ఎవరైనా గ్రూప్గా ఏర్పడి దీన్ని మిస్యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎవరికి అయితే షాప్స్ వస్తాయో వాళ్ళే ఖచ్చితంగా షాప్ నిర్వహించుకునే విధంగా కూడా మేము ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎక్సైజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీక్షపత్తో రాము మగనంటి వరంగల్.